సో బ్లాక్ లోనే మనకి ఇన్ని రకాల అవుట్ఫిట్స్ దొరుకుతాయా అని అనిపించేలాగా ఈ వీడియో ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడం మర్చిపోకండి. ఇక ఈ వీడియోలో మీతో షేర్ చేయబోయే టాపిక్ వచ్చేసి మీషో నుంచి నేను కొన్ని క్లాతింగ్ కలెక్షన్ అయితే తెప్పించానండి. అవన్నీ కూడా ఒకటే కలర్, కాకపోతే ఒకటే కేటగిరీ అయితే కాదు. మరి వీడియోలోకి వెళ్ళి ఆ కలర్స్ ఏంటి, అవుట్ఫిట్స్ ఏంటి, వాటి క్వాలిటీ, కాస్ట్, డీటెయిల్స్ అన్ని కూడా మాట్లాడుకుందాం. సో మరి వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా ముందు మీ అందరికీ తెలిసిందే, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో చాలా రకాల రివ్యూ వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ రివ్యూ వీడియోస్ కాకుండా మన ఛానల్లో కుకింగ్ కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అండ్ వ్లాగ్స్ కూడా ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో షేర్ చేయబోయే అవుట్ఫిట్స్ అన్ని కూడా బ్లాక్ కలర్ లోనే ఉంటాయండి. సో కలర్ మాత్రమే ఒకటి అండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఒక్కొక్క కేటగిరీకి సంబంధించింది తీసుకున్నాను. సో ఒకటే అవుట్ఫిట్ అయితే బోర్ కొట్టేస్తుంది. సో బ్లాక్ లోనే మనకి ఇన్ని రకాల అవుట్ఫిట్స్ దొరుకుతాయా అని అనిపించేలాగా ఈ వీడియో ఉంటుంది. మరి ఇక లేట్ ఎందుకు, నేను మీషో నుంచి తీసుకున్న ఫస్ట్ బ్లాక్ అవుట్ఫిట్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ బ్లాక్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఈ శారీ అండి. సో శారీ చూసారా, బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇక శారీ ఓపెన్ చేసి అయితే చూద్దాం. సో నేను ఈ అవుట్ఫిట్స్ వేసుకున్న పిక్స్ అనేవి పక్కన పెడతాను, ఒకసారి చూడండి. సో ఇక శారీ అంతా కూడా మనకి బ్లాక్ వచ్చేసింది అండ్ దాని మీద ఇలా వైట్ కలర్ ఫ్లవర్స్ అనేది ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి సెల్ఫ్ ప్రింట్ ఏనండి, వాష్ చేస్తే పోతుందన్న భయం ఏమీ లేదు. ఇక ఈ శారీ అంతా కూడా ఇంతేనండి, మనకి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు శారీ ఒకటే ప్యాటర్న్, బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫ్లవర్స్ తోనే ఉంది శారీ మొత్తం కూడా. అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది, నాకు చాలా బాగా నచ్చింది ఈ శారీ అనేది. ఈ శారీ మీదకి వచ్చేసరికి ఈ బ్లౌజ్ అయితే ఇచ్చారండి. సో ఇటువంటి బ్లౌజ్ స్టిచ్ చేపించి వేసుకునే కన్నా ఏదైనా క్రాప్ టాప్ గానీ లేదా మీ దగ్గర ఉండే బ్లాక్ కలర్ ఏ బ్లౌజ్ తోనైనా పేర్ చేసి వేసుకుంటే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు క్రాప్ టాప్ అయితే చాలా బాగుంటుంది. సో అది బ్లౌజ్ అయితే. ఈ బ్లౌజ్ వచ్చేసరికి రా సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి. ఈ శారీకి యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి సాఫ్ట్ జార్జెట్ అయితే యూజ్ చేశారండి. కాస్ట్ వచ్చేసరికి 270 రూపీస్ పడింది. 270 రూపీస్ కి ఇంత సాఫ్ట్ గా ఉండే జార్జెట్ శారీ అయితే వచ్చేస్తుంది మీషోలో. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. ఈ శారీకి మీషోలో 3.7 స్టార్ రేటింగ్ అయితే ఉంది. చాలా బాగుంది అండ్ చాలా మంది తీసుకున్నారు, క్వాలిటీగా అయితే ఉంది. నేనైతే 100% రికమెండ్ చేస్తాను. సో అదనమాట ఈ శారీ విషయానికి వచ్చేసరికి. సో ఇక నెక్స్ట్ బ్లాక్ కలర్ అవుట్ఫిట్ ఏంటనేది చూసేద్దాం. ఇక సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి ఇదండి. సో ఇది వచ్చి ఒక మంచి బ్లాక్ కలర్ ఫ్రాక్. ఇక ఓపెన్ చేసి చూద్దాం ఏంటి, ఎలా ఉంది ఏంటి అనేది. ఈ ఫ్రాక్ వచ్చేసరికి స్లీవ్లెస్ అండి. సో చూసారు కదా, మనకి షోల్డర్స్ దగ్గర ఇలా థ్రెడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఇచ్చారనమాట, హైట్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఆఫ్ పార్ట్ అంతా కూడా మనకి ఎలాస్టిక్ అనేది ఇచ్చారండి, స్ట్రెచబుల్ గానే ఉంది, అయితే కంఫర్ట్ గానే ఉంటుంది వేసుకుంటే. ఇక ఇక్కడ వచ్చేసరికి హిప్ దగ్గర కుచ్చులు అనేవి ఇచ్చారు. సో ఇక అక్కడ నుంచి ఫ్రాక్ అనేది స్టార్ట్ అవుతుంది. సో చూసారా ఫ్రాక్ అయితే ఎంత బాగుందో, బ్లాక్ మీద ఈ వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది. ఈ ఫ్యాబ్రిక్ గురించి చెప్పాలి అంటే ఇది నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చారండి అండ్ మనకి ఫ్రాక్ లోపల వచ్చేసరికి లైనింగ్ అనేది ఇచ్చారు. సో ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి సెమీ బనియన్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ తో మనకి లైనింగ్ అనేది ఇచ్చారు. లోపల లైనింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, నెట్టెడ్ ఫ్యాబ్రిక్ అయినా మీకు ట్రాన్స్పరెంట్ అనిపించదు. నాకైతే చాలా బాగా నచ్చింది. సరే ఈ స్లీవ్లెస్ వేసుకోలేని వాళ్ళు ఎలా వేసుకోవాలి ఈ ఫ్రాక్ అని అంటే, దీనికి మన వైట్ కలర్ క్రాప్ టాప్ ని యాడ్ చేసి వేసుకున్నాము అంటే సూపర్ గా ఉంటుంది. సో నేను వేసుకున్న పిక్ అనేది పక్కన పెడతాను చూడండి. అండ్ ఆ వైట్ కలర్ క్రాప్ టాప్ లింక్ కావాలి అన్న డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసేయండి. సో నేనైతే ఈ ఫ్రాక్ ని 100% రికమెండ్ చేస్తాను, క్వాలిటీగా ఉంది అండ్ నెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో ఎత్తి పెట్టినట్టయితే లేదు, నెట్ అనేది స్మూత్ గా ఉంది అండ్ లోపల ఇచ్చిన లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. ఈ ఫ్రాక్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజెస్ అనేవి S నుంచి XL వరకు ఉన్నాయి. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 340 రూపీస్ పడింది. 340 రూపీస్ కి నేనైతే చాలా 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 వర్త్ అని చెప్తాను. ఎవరు తీసుకోవాలనుకున్నా 100% రికమెండ్ చేస్తాను. ఇంకొక కలర్ ఆప్షన్ కూడా ఉందండి, అది లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది. సో ఈ ఫ్రాక్ కి మీషోలో 4.3 స్టార్ రేటింగ్ అయితే ఉంది. చాలా మంది తీసుకున్నారు, క్వాలిటీగా ఉంది అండ్ కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. సో అదనమాట నేను తీసుకున్న సెకండ్ అవుట్ఫిట్. ఇక థర్డ్ అవుట్ఫిట్ ఏంటి అనేది చూసాను. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి కుర్తీ సెట్, బ్లాక్ కలర్ ది కుర్తీ సెట్ తీసుకున్నాను. ఓపెన్ చేసి చూద్దాం. కుర్తీ నెక్ విషయానికి వచ్చేసరికి స్క్వేర్ నెక్ అయితే ఇచ్చారు అండ్ బ్యాక్ అయితే రౌండ్ నెక్ ఇచ్చేసారు అండ్ హై నెక్ అన్నమాట. ఇక స్లీవ్స్ విషయానికి వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉన్నాయి స్లీవ్స్ అనేది. ఇక మిగిలిందంతా కూడా మనకి అంబ్రిల్లా కట్ అయితే ఇచ్చేసారు ఈ కుర్తీ అనేది. సో ఈ కుర్తీ మొత్తం బ్లాక్ ఏనండి అండ్ దీని మీద మీకు ఎటువంటి కలర్స్ ప్రింట్ ఏమీ ఉండదు, జస్ట్ నార్మల్ బ్లాక్ కలర్. షోల్డర్ దగ్గర నుంచి ఆక్ పార్ట్ వరకు లోపల లైనింగ్ అనేది యూజ్ చేశారండి, బ్లాక్ కలర్ ది. ఇది అంబ్రిల్లా కట్ కి కింద మనకి జిగ్జాగ్ చేసేస్తారు కదా, సో అది మనం వేసుకున్నప్పుడు చక్కగా కింద ఎత్తి పెట్టినట్టు ఉంటుంది. సో అలా ఉంది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు ఈ కుర్తీకి. సో దీనికి బ్రహ్మాండమైన దుప్పట్టా అయితే ఇచ్చారు. దుప్పట్టా వచ్చేసరికి ఇదండి, చూడడానికి కలంకారీ ప్యాటర్న్ లో కనిపిస్తుంది కదా, సో ఇది కలంకారీ అయితే కాదంట.
సో దీని నేమ్ వచ్చేసరికి కలనాగ్రి అంటండి. వైట్ కలర్ మీద, ప్యూర్ వైట్ కూడా కాదు, హాఫ్ వైట్ కలర్ మీద ఇలాగా బొమ్మలు డిజైన్ సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తుంది. సో ఈ బొమ్మలన్నీ కూడా సెల్ఫ్ ప్రింట్ అయితే వస్తున్నాయండి. వాష్ చేస్తే పోతాయన్న భయం అయితే ఏమీ లేదు. సో ఆ బ్లాక్ కలర్ మీదకి ఈ దుప్పట్టా అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. అవుట్ ఫిట్ కి మనకి దుప్పట్టా అలానే ఓన్లీ కుర్తీ మాత్రమే వచ్చింది, బాటమ్ అయితే రాలేదు. ఈ కుర్తీ సెట్ లో మనకి అవైలబుల్ గా ఉండే సైజ్ అనేవి XS నుంచి XXL వరకు అవైలబుల్ గా ఉన్నాయండి. కుర్తీ సెట్ కి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి జార్జెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేశారు. సో మీషోలో ఈ కుర్తీ సెట్ కి 3.8 స్టార్ రేటింగ్ అయితే ఉంది. సో పర్వాలేదు, చాలా మంది తీసుకున్నారు. క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 470 రూపీస్ పడింది. 470 రూపీస్. ఇక సెకండ్ బ్లాక్ అవుట్ ఫిట్ వచ్చేసరికి ఇదండి. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ అవుట్ ఫిట్ అంతా కూడా. ఎలా ఉంది ఏంటి అసలు ఈ అవుట్ ఫిట్ ఏంటి అనేది చూద్దాం. నెక్ విషయానికి వచ్చేసరికి షేప్ అనేది ఇలా ఇచ్చారు. మనకి నెక్ దగ్గర నుంచి ఈ వర్క్ అనేది స్టార్ట్ అయ్యి ఈ కుర్తీ ఎండ్ వరకు అయితే ఉంది. సో ఇలా స్ట్రైట్ గా ఇచ్చేసారు వర్క్ అంతా. అండ్ మిగిలినంతా కూడా ప్లెయినే. ఇక హ్యాండ్స్ విషయానికి వచ్చేసరికి 3/4 హ్యాండ్స్ అయితే ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసరికి కంప్యూటర్ వర్క్ అనేది ఇచ్చారు, క్వాలిటీగా ఉంది. సో అది కుర్తీ విషయానికి వచ్చేసరికి. ఇక బాటమ్ ఎలా ఉంది అనేది చూసాను. ఇక బాటమ్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లోనే ఉందండి. అండ్ హిప్ దగ్గర వచ్చేసరికి ఎలాస్టిక్ అనేది చాలా క్వాలిటీగా ఉంది. అండ్ ఇక ప్యాంట్ లెంత్ కూడా బాగానే ఉంది, షార్ట్ అయితే ఏమీ కాదు. సో అయితే ఈ ప్యాంట్ కి సైడ్ వచ్చేసరికి వర్క్ అనేది ఇచ్చారు. ఏదైతే కుర్తీలో వర్క్ ఉందో సో అదే ఇలా ఇక్కడ ప్యాంట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది. సో ఇటు సైడ్ అండ్ ఇటు సైడ్ కూడా. సో నేను సేమ్ ఇలాంటి ఒక అవుట్ ఫిట్ నే అంతకు ముందు వీడియోలో అయితే షేర్ చేశానండి. అది బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఇది వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. ఈ కుర్తీ సెట్ తయారు చేయడానికి యూస్ చేసిన ఫ్యాబ్రిక్ వచ్చేసరికి విస్కాస్ రేయాన్ అయితే యూస్ చేశారండి. ఈ కుర్తీ సెట్ కి మీషోలో 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. XS నుంచి XXL వరకు సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. ఇక దీని కాస్ట్ వచ్చేసరికి 460 రూపీస్ పడింది. 460 రూపీస్ కి చాలా వర్త్ అండి. అండ్ చాలా క్లాసీగా ఉంది, చాలా సింపుల్ గా ఉంది. అండ్ కాలేజ్ కి ఆఫీస్ కి వేసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కదా, అదిరిపోతుంది. సో బ్లాక్ కలర్ కి సంబంధించిన అవుట్ ఫిట్స్ వీడియో చేస్తున్నప్పుడు ఆక్సిడైజర్ జ్యువెలరీ లేకుండా ఎలా ఉంటుంది, అందుకే ఆర్డర్ చేసేసాను. సో ఈ ఆక్సిడైజర్ జ్యువెలరీ, సో ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. నా దగ్గర ఒకటే ఒక ఆక్సిడైజర్ జ్యువెలరీ ఉందండి. సో ఇది సెకండ్ సెట్ అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా డీసెంట్ గా ఉంది. డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా సింపుల్ గా ఉంది ముందు. సో పెట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో వీటికి వచ్చేసరికి ఇలా చైన్స్ అనేవి ఇచ్చారు. సో అది నెక్ సెట్ అయితే ఇలా ఉంది. సో ఇక దీనికి ఇయర్ రింగ్స్ ఇచ్చారు. సో ఇవి వచ్చేసరికి ఇలా ఇచ్చారండి, స్టడ్స్ అయితే ఇచ్చేసారు. సో ఇంకోటి ఇలా 2. దీనికి నెక్ సెట్ ఇయర్ రింగ్స్ ఏ కాకుండా రింగ్ కూడా ఇచ్చారండి. రింగ్ కూడా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో అలానే ఇచ్చేసారు. ఈ రింగే కాకుండా నోస్ రింగ్ కూడా ఇచ్చారు. ఇయర్ రింగ్స్ లో ఏదైతే ప్యాటర్నో సో అటువంటి ప్యాటర్న్ లానే ఉంది ఇది కూడా, చిన్నది. ఈ జ్యువెలరీకి మీషోలో 4.2 స్టార్ రేటింగ్ అయితే ఉంది. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 180 రూపీస్ పడింది. 180 రూపీస్ కి చాలా వర్తి అని చెప్తాను. సో ఎవరైనా కూడా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. ఆక్సిడైజర్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది ఈ సెట్. అండ్ సింపుల్ గా ఉంటుంది, మంచి క్లాసీ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ వీడియోలో అన్ని కవర్ చేసేసాం, కాకపోతే ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ మాత్రం మిస్ చేసాము. సో నా దగ్గర అయితే ఉంది బ్లాక్ కలర్ బ్లౌజ్ అనేది. వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సో నా వీడియోస్ ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి తెలుస్తుంది ఈ బ్లౌజ్. సో బ్లౌజ్ కలెక్షన్ వీడియోలో షేర్ చేశాను. ఈ బ్లౌజ్ అనేది ఉంటుంది, మొత్తం బ్లాక్ వస్తుంది. అండ్ దాని మీద వైట్ కలర్ ఇలా సెల్ఫ్ ప్రింట్ బొమ్మలు అనేవి ఉంటాయి. ఈ హ్యాండ్స్ వచ్చేసరికి ఎల్బో లెంత్ వరకు ఉంటుంది లెంత్ అనేది. అండ్ బ్లౌజ్ లెంత్ కూడా బాగానే ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసరికి బ్యాక్ నెక్ వచ్చేసరికి హై నెక్ ఇచ్చారు. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి రౌండ్ నెక్ ఇచ్చారు. సో ఈ బ్లౌజ్ కి ఫ్రంట్ ఓపెన్ అనేది ఇచ్చారన్నమాట. సో అది ఈ బ్లౌజ్ విషయానికి వచ్చేసరికి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేశారు. అండ్ చాలా స్మూత్ గా ఉంటుంది, చాలా కంఫర్ట్ గా ఉంటుంది. మీషోలో 4 స్టార్ రేటింగ్ అయితే ఉందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 230 రూపీస్ పడింది. 230 రూపీస్ కి నేనైతే చాలా వర్తి అని చెప్తాను. సో ఎవరు తీసుకోవాలనుకున్నా నేను 100% రికమెండ్ చేస్తాను. సో అదన్నమాట మీషో నుంచి నేను తెప్పించిన బ్లాక్ అవుట్ ఫిట్స్ కలెక్షన్. సో ఈ కలెక్షన్ మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. అలానే ఈ అవుట్ ఫిట్స్ లో మీకు ఏది నచ్చింది అనేది కూడా నాతో తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.